హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లల్ని బరువు పెంచేది ఆహారం అండి. ఈ ఆహారం అనేది పిల్లలకి మధ్యాహ్నం టైంలో డే బై డే పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ సన్నగా ఉన్న పిల్లలు కూడా బరువు పెరుగుతారు, వీక్నెస్ గా ఉన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్ అవుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఫుడ్ అనేది తప్పకుండా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ఒక గిన్నెలో టీ గ్లాస్ వరకు బియ్యాన్ని వేసి, ఒక క్యారెట్ చిన్నది, టమాటో, బంగాళదుంప. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఒక 4 సార్ల వరకు శుభ్రంగా కడగాలి. శుభ్రం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ ఆ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. టైం లేదంటే ఒక 40 మినిట్స్, ఒక 40 నిమిషాలైనా సరిపోతుంది. కానీ తప్పకుండా ఒక అర్ధ గంట కన్నా ఎక్కువే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. పిల్లలకి మనము బియ్యంతో ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా సరే కానీ తప్పకుండా ఒక అర్ధ గంట పైనే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు ఆ బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఒక గంట టైం అవుతుంది అనే ముందు ఇప్పుడు ఈ క్యారెట్ ని, బంగాళదుంపని, టమాటాని మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరొకటి, ఈ ఫుడ్ అనేది పిల్లలకి డైలీ అస్సలు పెట్టొద్దు. డే బై డే పెట్టాలి. ఒక రోజు తప్పించి ఒక రోజుగా పెట్టాలి. అదైనా మధ్యాహ్నం టైంలోనే పెట్టాలి. నైట్ టైం ఆర్ మార్నింగ్ అసలు పెట్టొద్దు. ఓన్లీ మధ్యాహ్నం టైంలోనే పెట్టాలి. డే బై డే పెట్టాలి. మరి చెప్తున్నా, డే బై డే ఒక రోజు తప్పించి ఒక రోజు మాత్రమే పెట్టాలి. అది మధ్యాహ్నం టైంలో. ఇలా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే బియ్యాన్ని మనం ముందే నానబెట్టుకున్నాం కదా, నాణ్య బియ్యం అనేది తొందరగా రైస్ అయిపోతుంది కాబట్టి ఈ ముక్కలు కూడా అంటే తొందరగా ఉడకాలి కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బియ్యం చూడండి. బియ్యం చాలా బాగా నానాయి. ఇప్పుడు ఆ వాటర్ ని బయటకు వంచేసి మళ్ళీ ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అండ్ టమాటాస్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మీ పిల్లలు సంవత్సరం పిల్లలు అయితేనేమో కొద్దిగా సాల్ట్ వేయచ్చు, చిటికెడంతా వేసినట్టుగా. లేదు సంవత్సరం లోపల పిల్లలు అయితే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక రెమ్మ వెల్లుల్లి కూడా యాడ్ చేయండి. ఇలా పొట్టు తీసి వెల్లుల్లి యాడ్ చేయండి. అది నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. వెల్లుల్లి మాత్రం తప్పకుండా యాడ్ చేయండి. వెల్లుల్లి అనేది పిల్లలకి సర్ది అండ్ దగ్గు రాకుండా అది కాపాడుతుంది. అలా వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ అలా ఉడికించుకోవాలి. లేదు చిన్నది మీ దగ్గర కుక్కర్ ఉందంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా గిన్నెలో వేసుకొని చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఆ వేడి మీదనే ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఆ వేడి మీదనే మెత్తగా అవుతుంది, చల్లదు అస్సలు కాదు. ఇలా మెత్తగా, ఇంకా మెత్తగా అంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు మీ పిల్లలు తినదాన్ని బట్టి. సో ఇలా చేసిన తర్వాత పిల్లలకి మరొక బౌల్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి తినిపించండి. నెయ్యి లేదంటే పెరుగైనా వేసి తినిపించచ్చు. మీ పిల్లలకి ఏది ఇష్టపడితే అది వేసి తినిపించండి. అలాగే తప్పకుండా ఇది మాత్రం ప్రిపేర్ చేసి తినిపించండి పిల్లలకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.